మనం అందరం కలుస్తాం కదా, వాట్సాప్లో ఎందుకు కలపకూడదని చెప్పేసి మరి కొమ్ము పాపారావు గారు అబ్బాయి వివాహానికి వెళ్ళినప్పుడు ఆ రోజున మనం అందరం కలాలి చేయాలని ఒక థాట్తో మరి తెలంగాణ మొదలుకొని మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో వైజాగ్ అవతల నుంచి కూడా మా కొమ్మువారి ఫ్యామిలీలోనే మరి చూసారండి, అదిగోండి కొమ్మువారి కుటుంబం లోగో కూడా మరి ప్రత్యేకంగా డిజైన్ చేసి ఆ లోగో చూసారమ్మా, కొమ్ములు ఉంటాయి. ఇందాక దైవజనులు అన్నారు కొమ్ము ఎత్తబడును అన్నారు. అందుకని కొమ్ము ఎలా పైకి ఎత్తాం, మరి కింద ఉంటే మళ్ళీ ఫెయిల్ ఆడతాం. మరొక మళ్ళీ ఎటగా మీ కొమ్ము కింద ఉందేంటి పైకి లాగాలి కదా, బైబిల్లో ఉన్నట్టుగా మరి డిజైన్ చేస్తాం. అది మా కొమ్మువారి కుటుంబం. అంటే ఎవరైనా చనిపోతే నేనే కర్మకర్త అండి, ఎవరైనా చనిపోతే 50 కేజీలు బియ్యం ఆ పేద కుటుంబానికి దినానికి మేమందరము మా ఫ్యామిలీలు అందరూ తలక 100 రూపాయలు వేసుకుని 50 కేజీలు బియ్యం ఇస్తాం జరుగుతుందండి. ఇప్పటికీ ప్రజెంట్ పేద కుటుంబం ఎవరైనా ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఒకవేళ ఎవరైనా యాక్సిడెంట్ ద్వారానో అనారోగ్యంతోనో ఒకవేళ మా దృష్టికి తెలిస్తే వెంటనే ఇమీడియట్గా మరి 5,000 నుంచి 10,000 లోపు మరి ప్రకటన చేస్తాను. గ్రూపులో ప్రకటన చేసిన వెంటనే 200, 500, 1000 రూపాయలు ఎవరి దాతలతో వస్తే ఆ డబ్బులు మరి హాస్పిటల్ కూడా ఉంటే హాస్పిటల్ కట్టుకెళ్తాం, లేకపోతే ఇంటికాడ ఉండి ఆ డబ్బును ఏదో ఒక మా కొమ్మువారు ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో జరిగింది. మరి నా కాలు ఇరిగిపోయినప్పుడు మరి ఈరోజే మరి చర్చిలోకి వచ్చిన 4 నెలలు అయింది. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే కొమ్ము సత్యనారాయణ గారు 2 సార్లు వచ్చి మరి 5,000 రూపాయలు నాకు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్రోత్సహించుకోవటం, ఒక కుటుంబాన్ని ఏదో విధంగా మరి లేపాలి మా కొమ్మువారిని అనే ఉద్దేశంతో మరి అన్న మరి చెంటన్న 1,000 రూపాయలు అన్నగా అలాగా మేము ఒక కుటుంబాన్ని పైకి ఎలా లేపాలి, అది ఆర్థికంగా ఎలా లేపాలనే ఉద్దేశంతో మా కొమ్మువారి కుటుంబాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ సందర్భంలో మరి మా అన్నగారికి మరి సన్మాన కార్యక్రమం చేయాలి, మా కొమ్ము కుటుంబాల మధ్యన చేయాలని ఒక దాతృత్వంతో మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో పిలిచినప్పుడు అందరూ వచ్చారు. మరి కృతజ్ఞుడై ఉన్నాను మా సేవకులకి. మరి లాస్ట్ సారి కూడా మరి అన్నగారు మరి మీటింగ్ కూడా వచ్చారు. మరి వారందరికీ ప్రత్యేక వందనాలు ఉంటూ అన్న వచ్చి